3 వారాల టోర్నీ ఫైనల్లో 2 జట్లు ఒక్క విజేత సరిచేయాల్సిన 25 ఏళ్ల లెక్క. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పై ఫ్యాన్స్ లో జరుగుతున్న డిస్కషన్. అన్స్టాపబుల్ విజయాలతో దూసుకొచ్చిన భారత్ న్యూజిలాండ్ తో ఫైనల్ ఫైట్ లో తలపడుతోంది. ఇన్ని మ్యాచ్లు ఒకెత్తు, ఈ ఒక్క మ్యాచ్ ఒకెత్తు. ఇంతకు ముందు గెలుపులు ఓటములు లెక్క కాదు, ఇప్పుడు ఏంటి అన్నదే మ్యాటర్. 2 జట్ల మధ్య రికార్డులేం చెప్తున్నాయి? కివీస్ ను అంత తక్కువ అంచనా వేయడానికి లేదా? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ హీట్. వరుస విజయాలతో భారత్ అన్స్టాపబుల్. కివీస్ పై 25 ఏళ్ల పగ తీర్చుకునే అవకాశం. టీమిండియా సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తుందా? న్యూజిలాండ్ కు చుక్కలు కనిపించడం ఖాయమా? ఛాంపియన్స్ ట్రోఫీ 8 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్ 8 ఏళ్ల తరువాత కొత్త విజేతను చూడబోతోంది. భారత్ కివీస్ ఫైట్ లో విజయం ఎవరిది అనేది ఆసక్తి రేపుతోంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన భారత్ వరుసగా రెండోసారి టైటిల్ గెలవలేకపోయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు చేరుకోవడం భారత్ వరుసగా 3వసారి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడిస్తే టీమిండియా సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తుంది. భారత్ న్యూజిలాండ్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. లీగ్ మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది భారత్. వరుసగా 3 విజయాలతో గ్రూప్ ఏలో టాప్ లో ఉంది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ మ్యాచ్ కు చేరుకుంది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన న్యూజిలాండ్ ఫైనల్ కు దూసుకొచ్చింది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ పై ఇప్పుడు పాత బాకీ తీర్చుకునే అవకాశంగా ఫ్యాన్స్ చూస్తున్నారు. ఆ మ్యాచ్ లో ధోని రనౌట్ అయిన సీన్ ఇప్పటికీ అభిమానులను వెంటాడుతూనే ఉంటుంది. దీనికి తోడు సరిచేయాల్సిన పాత లెక్క ఒకటి అలానే బ్యాలెన్స్ ఉండిపోయింది. 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ను న్యూజిలాండ్ ఓడించింది. ఇప్పుడు రోహిత్ సేనకు ఆ చరిత్రను తెరగరాసే అవకాశం దక్కింది. గ్రూప్ స్టేజిలో న్యూజిలాండ్ ను ఓడించినా ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. దీంతో ఫైనల్ ఫైట్ మరింత ఆసక్తి రేపుతోంది. 2000 నాటి ఇండియన్ టీంతో కంపేర్ చేస్తే ప్రస్తుత జట్టు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఒకప్పుడు టాప్ ఆర్డర్ కుప్పకూలితే మిడిల్ ఆర్డర్ తేల్చేసేది కాదు. ఇప్పుడు ఇండియా టీంలో 8వ స్థానం వరకు నమ్మకమైన బ్యాటర్లు ఉన్నారు. ఒకరిద్దరు ఫెయిల్ అయినా మిగతా వాళ్లు మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నోళ్లే. బౌలింగ్ కూడా బలంగా ఉంది. కివీస్ ను కట్టడి చేయడానికి ఇండియా 4 స్పిన్నర్లపై నమ్మకం పెట్టుకుంది. లీగ్ స్టేజ్ లో న్యూజిలాండ్ ను ఓడించి సెమీఫైనల్ బెర్త్ కొట్టేసింది కూడా. అయితే న్యూజిలాండ్ లాస్ట్ బాల్ వరకు పోరాడే టీం. వాళ్లు ఎప్పుడూ వదిలిపెట్టరు. చరిత్రే సాక్ష్యం. ఫైనల్ ఫోబియా అనే ట్యాగ్ పోగొట్టుకోవాలంటే ట్రోఫీ కొట్టి తీరాల్సిందే. ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా జరగకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్ని మ్యాచ్లు గెలిచాం కాబట్టి ఇది కూడా గెలుస్తామన్న గ్యారంటీ లేదు. వి కాంట్ టెల్ దట్. ఎందుకంటే మీరు 23లోకి వెళ్ళి చూడండి, వరల్డ్ కప్ మ్యాచెస్లో అన్నీ గెలిచాము, ఫైనల్స్ ఒకటే ఓడిపోయాం. ఫైనల్స్ ఆస్ట్రేలియాతో జరిగింది. ఆస్ట్రేలియా జరిగిన ఫైనల్స్లో ఓడిపోవడం జరిగింది. రెండవది, న్యూజిలాండ్ జట్టు పైన ఇండియా రికార్డ్ బాగుంది ఓడిఐస్లో. కాకపోతే ఐసీసీ టోర్నమెంట్స్లో న్యూజిలాండ్ చాలా బాగా ఆడుతుంది. ఇంతకుముందు కూడా టెస్ట్ మ్యాచ్ వరల్డ్ సిరీస్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఇతర మ్యాచెస్లో కానీ ఐసీసీ మ్యాచెస్లో ఇండియా పైన రికార్డ్ బాగుంది. రికార్డులు చూస్తే ఐసీసీ నాకౌట్ స్టేజ్లో అన్ని ఫార్మాట్లలో కివీస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో భారత్ న్యూజిలాండ్ 4 సార్లు తలపడ్డాయి. ఇందులో కివీస్ ఇండియాపై 3-1 ఆధిక్యంలో నిలిచింది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్స్, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉన్నాయి. ఇక ఫైనల్లో గెలిచి కప్ ఎగిరేస్తే భారత్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఫైనల్లో విజయం సాధిస్తే 3వ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ అవుతుంది. ఈ ఐసీసీ ఈవెంట్ ను 3 సార్లు గెలుచుకున్న తొలి జట్టుగా భారత్ అవతరిస్తుంది. 2002లో శ్రీలంకతో కలిసి టైటిల్ పంచుకున్న భారత్ ఆ తరువాత 2013లో ధోని సారథ్యంలో ట్రోఫీ నెగ్గింది. గ్రూప్ దశలో మన చేతిలో చావు దెబ్బతిన్న కివీస్ ఫుల్ కసి మీద కనిపిస్తోంది. షాక్ ఇవ్వాలని చూస్తోంది. కివీస్ కు చెక్ పెట్టేందుకు గౌతీ, రోహిత్ ద్వయం కూడా రెడీగా ఉంది.
మరి ఫైనల్లో టీమిండియా గేమ్ ఆఫ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అసలు భారత్ న్యూజిలాండ్ జట్ల బలాలేంటి, బలహీనతలేంటి? కివీస్ పై భారత్ నజర్ పెట్టాల్సిన విషయాలేంటి? ఐసీసీ నాకౌట్ మ్యాచ్లు కాకుండా ఓవరాల్ గా చూస్తే న్యూజిలాండ్ పై భారత్దే ఆధిపత్యం. రెండు జట్లు ఇప్పటి వరకు వన్డేల్లో 119 మ్యాచ్ల్లో తలపడగా భారత్ 61, కివీస్ 50 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ టై కాగా 7 ఫలితం తేలలేదు. గత 10 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ పై భారత్ 6-4తో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం టీమిండియా, న్యూజిలాండ్ మంచి ఫామ్ లో ఉన్నాయి. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. కివీస్ బ్యాటింగ్ ధాటిని మన బౌలర్లు కంట్రోల్ చేయగలరా లేదా అన్నదే కీలకం. అద్భుత ఫామ్ లో ఉన్న విలియమ్సన్, రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ బ్యాటింగ్ కు బ్యాక్ బోన్ లా మారారు. గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్ మిడిల్ ఓవర్స్ లో రెచ్చిపోతున్నారు. ఒత్తిడిలో ఉన్న భారీ టార్గెట్లను ఛేదించడం కివీస్ స్పెషాలిటీ. న్యూజిలాండ్ టీంలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నది. విలియమ్సన్ అండ్ ఆల్సో రవీంద్ర రాజన్ వాళ్ళు ఇద్దరు సెంచరీస్ సాధించారు. వాళ్ళు మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ఉన్నది. మరి ఇండియన్ బౌలింగ్కి డెఫినెట్లీ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా బాగున్నారు. అక్షర్ పటేల్ మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్, హార్దిక్ పాండ్యా, జడేజా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. టాప్, మిడిల్ ఆర్డర్ ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టిస్తోంది. రోహిత్, శుభ్మన్ గిల్ అదరగొడుతుంటే కోహ్లీ కూడా ఫామ్ లోకొచ్చాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా నిలకడగా ఆడుతూ మంచి పరుగులు సాధిస్తున్నారు. ఇక ఎలాంటి పరిస్థితుల్లో అయినా మలుపు తిప్పే సత్తా టీమిండియా స్పెషాలిటీ. ఇక బౌలింగ్ విభాగంలో షమి, హార్దిక్ అదరగొడుతున్నారు. జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తో స్పిన్ విభాగం కూడా సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇక న్యూజిలాండ్ బౌలర్లు మిచెల్ శాంట్నర్, మైకెల్ బ్రేస్వెల్, రచిన్ రవీంద్ర బంతితో అదరగొడుతున్నారు. ఇటు న్యూజిలాండ్ బలం కనుక చూస్తే న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయంలో కూడా ఫుల్ మార్క్స్ ఇవ్వాలి, చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అందులోకి విల్ యంగ్ తన యొక్క టచ్ కనుక రాబట్టుకుంటే ఇంకొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. రచిన్ రవీంద్ర వండర్ఫుల్ సెంచరీ సౌత్ ఆఫ్రికా తోటి. విలియమ్సన్ మనకు తెలుసు కదా, ఈజ్ ఎ ఛాంపియన్ క్రికెటర్, చివరి వరకు కూడా వండర్ఫుల్గా ఆడతాడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఫేస్ చేసే కెపాసిటీ అతనికి ఉంది. ఫిలిప్స్ అథ్లెటిసిజం చూసాం అతను. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు జాంటీ రోడ్స్ ఏ రకంగానైతే బ్రహ్మాండమైన క్యాచెస్ తీసుకునేదో ఆల్ ప్లేసెస్లో కూడా మెయిన్గా చెప్పాలంటే పాయింట్, గల్లీ, తర్వాత కవర్స్ పొజిషన్లో టెర్రిఫిక్ రన్స్ ఆపడమే కాకుండా స్పెక్టాక్యులర్ క్యాచెస్ తీసుకుంటున్నాడు. న్యూజిలాండ్ ప్రధాన బలం ఫీల్డింగ్. ఆ జట్టు ఈజీగా 20 నుంచి 30 పరుగుల వరకు స్టన్నింగ్ ఫీల్డింగ్ తో కాపాడుకుంటుంది. దీన్ని టీమిండియా అధిగమించాల్సిన అవసరముంది. ఇక ఫైనల్ ఫైట్ లో వరుణ్ చక్రవర్తి కీలక ఆయుధంగా మారే అవకాశముంది. కేన్ విలియమ్సన్, విల్ యంగ్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్ చేసినప్పుడు వారిపై వరుణ్ అస్త్రాన్ని సంధించే అవకాశముంది. ఇక దుబాయ్ మైదానంలో స్లో పిచ్ తయారు చేశారు. ఇది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ స్పిన్ విభాగంలో కివీస్ కంటే కాస్త ఎక్కువ బలంగా ఉన్న ఇండియాకు ఇది కలిసి రావడం ఖాయం. దుబాయ్ పిచ్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ కు ఎక్కువగా అనుకూలంగా ఉంది. ఇక్కడ సగటు స్కోరు 240 నుంచి 260 పరుగులు మాత్రమే. అయితే ఐసీసీ ఫైనల్స్ లో గత అనుభవాలను మార్చుకుని భారత్ గెలుస్తుందా, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా లేదా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.